తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తోందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రోజురోజుకు ప్రభుత్వాస్తులు తరిగిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ప్రభుత్వం ఒకవైపున దివాలా తీస్తే, ఒకవైపున దయనీయమైనటువంటి స్థితిలో ఉంటే, సంక్షేమం పేరు మీద అధికారంలోకి వచ్చి వాటాల కోసం, కోటాల కొరకు, కప్పం చెల్లించడం కొరకు ఈ కాంట్రాక్టర్ల యొక్క బకాయి బిల్లులను, అడ్వాన్సులు చెల్లించడం వల్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, దయనీయంగా మారుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. అదనపు వనరులు అంటే స్థిరాస్తులని అమ్మటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితికి మరింతగా కూడా దిగజారే ప్రమాదం ఉందని చెప్పని పేర్కొంటా ఉన్నాం. పథకాలని అమలు చేస్తామని చెప్తూ మోసగించి పబ్బం గడుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంక్షేమానికి ఏమో నిధులు లేవు, కాంట్రాక్టర్లకు చెల్లింపుకు మాత్రం కొత్త అప్పులు చేసి మళ్ళీ ఈ యొక్క బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగదని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటూ ఆర్థిక పరిస్థితి పైన బహిరంగ చర్చకి ఈ ప్రభుత్వం సిద్ధమా అని చెప్పని నేను సవాల్ విసురుతా ఉన్నా.